70 కిలోమీటర్ల దూరంలో పొంగనూరులో ప్రఖ్యాతి పొందిన శ్రీ సుగుటూరు గంగమ్మ అనే గ్రామదేవత యొక్క ఆలయం ఉంది. పూర్వం చిత్తూరు జిల్లా పొంగనూరు పరిసర ప్రాంతాలను పరిపాలించే జమీందార్ల యొక్క కులదేవతగా పూజలందుకున్న శ్రీ సుగుటూరు గంగమ్మ గొప్ప మహిమలు గల తల్లి. ఈ అమ్మవారిని పూజించే సుగుటూరు వంశస్థులు ఒకప్పుడు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉండేవారు. వారిలో ఒక వ్యక్తి మధ్యాహ్నం వరకు ఎండలో పొలం పని చేసి భోజనం ముగించిన తరువాత ఆదమరిచి నిద్రపోయాడు. అతను ఆదమరిచి నిద్రిస్తున్నందువల్ల అతనికి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియనంత గాఢ నిద్రలో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కృష్ణ సర్పం అతని ముఖంపై ఎండ పడకుండా తన పడగను అడ్డుపెట్టగా అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఒక తపశ్శాలి ఆ దృశ్యాన్ని చూశాడు. అతడు చాలా గొప్ప వ్యక్తిగా భావించి నిద్రపోతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి అతనిని నిద్ర లేపి అతనితో, నాయనా, ఈనాటితో నీ కష్టాలు తీరిపోయాయి, నీవు త్వరలో మహారాజయోగాన్ని పొందబోతున్నావు అన్నాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి నమస్కారం పెట్టి, అయ్యా, మాకు ఎంత కష్టపడ్డా పొట్ట నిండడమే గగనం అయిపోతుంది, ఇక నేను జమీందారుని ఎలా అవుతాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించి ఇలా చెప్పాడు, నీవు ఇక్కడికి దగ్గరలో ఉన్న కొండపాదం వద్ద ఏనాడో విజయనగర ప్రభువులు దాచిపెట్టిన బంగారు నిధి ఉంది. ఆ నిధిని త్రవ్వి తీసుకో. ఆ సంపదతో నీ జమీందారి స్థానాన్ని స్థాపించుకో. అంతేకాదు, ఆ నిధి ఉన్న పెట్టెలోనే మహాశక్తివంతురాలైన గంగమ్మ తల్లి విగ్రహం కూడా ఉంటుంది. ఆ విగ్రహానికి గుడి కట్టి పూజలు చెయ్యి, ఇకపై నీకు ఎదురు అనేదే ఉండదు అని చెప్పి ఆ వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత ఒక శుభముహూర్తంలో ఆ వ్యక్తి కొండపాదం వద్దకు వెళ్లి తవ్వి చూడగా ఒక టేకు పెట్టెలో నవరత్నాలు, అమూల్యమైన వజ్రాభరణాలు, గంగమ్మ తల్లి విగ్రహం కనిపించాయి. వాటిని తీసుకుని ఆనందంగా ఇంటికి చేరాడు. తరువాత గుప్త నిధి ద్వారా లభించిన సంపదతో ఆ వ్యక్తి జమీందారు అయ్యి రాజ్యాన్ని స్థాపించాడు. పొంగనూరు గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించి దానిలో గంగమ్మ తల్లిని ప్రతిష్ఠించాడు. భోషానంలో దొరికిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించిన ఆ వ్యక్తి ఇంటి పేరు సుగుటూరు కావటం చేత ఆ వ్యక్తి స్థాపించిన గ్రామ దేవతకు కూడా సుగుటూరు గంగమ్మ తల్లి అన్న పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందు రోజు గంగమ్మ జాతర చాలా గొప్పగా జరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారికి దున్నపోతులు, గొర్రెలు, మేకలు, కోళ్లు మొదలైన జంతువులు బలి ఇవ్వబడతాయి. ఈ పొంగనూరులో అమ్మవారి జాతర జరిగే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని వైష్ణవ మరియు శైవాలయాలు మూసివేయబడతాయి. ఆనాడు సుగుటూరు జమీందార్లచే నిర్మించబడిన ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు ఈనాటికి ఆ వంశస్థులే చూస్తున్నారు. అమ్మవారికి జరిగే అద్భుతమైన జాతరను దర్శించడానికి కేవలం రాయలసీమ ప్రాంత ప్రజలే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా రావటం ఈ సుగుటూరు గంగమ్మ మహత్యానికి నిదర్శనంగా భావించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.